తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తయారయ్యి ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి 178 మంది మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను. మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి కూడా. ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని, కొంత ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఓ పథకాన్ని తీసుకొని ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో పాస్ అయి ఉత్తీర్ణులై మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరికీ ₹1,00,000 చెక్ అందించాలని, తద్వారా ఎక్కడో దగ్గర వాళ్ళు కోచింగ్కి వెళ్ళి ఆ కోచింగ్ ఫీజు కొంత పనికి వస్తున్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఆ తర్వాత మెయిన్స్లో కూడా ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి పోతున్నటువంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు ఢిల్లీ దాకా వెళితే అక్కడ ఉండటానికి కావాల్సిన కొద్ది ఖర్చులకి, లేకపోతే కోచింగ్ కోసం కొద్ది ఖర్చులకు ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ఇంకొక ₹1,00,000 చెక్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టి విజయవంతంగా ఇది 2వ సంవత్సరం తీసుకొని వెళ్తూ ఉన్నాం. మొదటి సంవత్సరం ఇచ్చినటువంటి 140 మందిలో ఒక 10 మంది మెయిన్స్ వచ్చారు. మెయిన్స్ నుంచి అంతిమంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కొద్దిమంది, ఐపీఎస్ కొద్దిమంది, ఐఎఫ్ఎస్ కొద్దిమంది మిగతా సర్వీసెస్లో అయ్యి ఒక 10 మంది సెలెక్ట్ అయినందుకు నిజంగా మేము అందరం సంతోషిస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇంకెక్కువగా ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు 178 మంది ప్రిపేర్ అవుతూ ఉంటే సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటున్నాం. ఎందుకనంటే మీ సంఖ్య పెరిగి మీరు సెలెక్ట్ అయ్యి సరే ఈ రాష్ట్రానికి వచ్చినా, ఏ రాష్ట్రానికి మీకు అలాట్మెంట్ అయినా, ఎక్కడ ఉన్నా కానీ మీ తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో ఈ రాష్ట్రాన్ని కూడా అంతే ప్రేమిస్తారు. సో మీరు ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మీరు చేపట్టే వృత్తిలో, పనిలో, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతో కొంత ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము ప్రగాఢంగా ఆశిస్తూ ఉన్నాం ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని. ఎంత ఎక్కువ మంది అంటే ఇండియాలో తెలంగాణ నుంచి హయ్యెస్ట్ నెంబర్ సివిల్ సర్వెంట్స్గా సెలెక్ట్ అయ్యారు అనేంత నంబరు రావాలని బలంగా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రం నుంచి. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉంది. మీతో ఆలోచనలు పంచుకోవటానికి కానీ,
లేకపోతే ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఎక్కడైనా మీరు సజెషన్స్ ఇస్తే వాటిని కూడా ఎగ్జామిన్ చేసి పరిశీలించి అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు పార్లమెంటరీ డెమోక్రసీలో లెజిస్లేచర్తో పాటు బ్యూరోక్రసీ వారి పాత్ర ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషించే విధానం మీ అందరికి తెలియదు కాదు. నిబద్ధత అట్లాగే తీసుకున్నటువంటి పని ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపనతో పనిచేసేటువంటి విధానం మీలో బాగా పెరగాలని మేము కోరుకుంటున్నాం. చాలా చోట్ల సివిల్ సర్వెంట్స్ సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశాల్లో కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా మాట్లాడుకునేటప్పుడు కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని రోల్ మోడల్గా చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కొద్దిమంది రోల్ మోడల్గా తీసుకున్నటువంటి అధికారులను చూసుకుంటే మన రాష్ట్రంలో సరే గతంలో పనిచేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారు లాంటి వాళ్ళను, లేకపోతే పార్థసారథి గారు లాంటి వాళ్ళను, మాధవరావు గారు లాంటి వాళ్ళను, ఇటువంటి కొద్దిమందిని గమనం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే సివిల్ సర్వెంట్స్గా ఈ రాష్ట్రంలో పనిచేశారు అంటే కొన్ని వందల మంది బ్యూరోక్రాట్స్గా వచ్చి పనిచేసి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను మాత్రమే రోల్ మోడల్గా యంగ్ ఆఫీసర్స్ అంతా తీసుకొని ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఈ సమాజానికి చేసినటువంటి సేవ, నిబద్ధతతో చేసినటువంటి సేవ ప్రజలంతా కూడా గుర్తుంచుకొని వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలబెట్టుకునే స్థాయిలో పనిచేశారు. కాబట్టి కేవలం ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ ఐఏఎస్ ద్వారా వచ్చేటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే మిగతా బాధ్యతలు మాత్రమే కాదు, దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలనేటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిజంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలను మేము చేరుకోలేము. ఈనాటికి కూడా ఎస్ఆర్ శంకరన్ గారి గురించి చెప్పుకునే క్రమంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీ అందరూ చెప్పదలుచుకున్నాను. ఆయనకు వచ్చిన పేరల్లా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు వచ్చిన పేరే. మొత్తం 30-35 సంవత్సరాల వారి టెన్యూర్లో మిగతా శాఖల్లో పనిచేశారా, చేయలేదంటే చేశారు, మిగతా శాఖల్లో కూడా చేశారు. కానీ సోషల్ వెల్ఫేర్ శాఖలో వారు సెక్రటరీగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చేపట్టినటువంటి పనులే ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఎప్పుడైతే మీ పాత్ర ఉపయోగపడుతుందో అప్పుడే మీ జీవితానికి అర్థం, సార్థకం కూడా. లేకపోతే మనకి ఎంత పెద్ద పదవులు వచ్చినా ఎన్ని బాధ్యతలు వచ్చినా ఒక మిషన్ లాగా మనం పనిచేసుకుంటూ పోతాం. ఒక మిషన్ లాగానే జనం కూడా మర్చిపోతారు. మనం మానవీయ కోణంతో వచ్చినటువంటి ప్రతి పనిని, బాధ్యతని, ఈ బాధ్యత ద్వారా ఎంతమంది జీవితాల్లో నేను మార్పుకి కారణం అవుతున్నానన్నటువంటి ఆలోచనతో పనిచేయగలిగినప్పుడు తప్పనిసరిగా మన జీవితం అంతా కూడా సార్థకం అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే నా సెలెక్ట్ అయినటువంటి మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు. ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి బహుశా మిగతా
దేంట్లో కూడా కలగదు. ఆ స్థాయిలోనే మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని బలంగా మేము కోరుకుంటూ ఈ 178 మందికి ఈరోజు మీరు ఉత్తీర్ణులై ఈ 178 మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం